హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి గ్రీన్ చికెన్ అండి. చికెన్ జాయింట్లతో చేయబోతున్నాను. గ్రీన్ చికెన్ చాలా మంచిది, అరుగుదలకు మంచిది, గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. ఈ వంట మీరు చూసి మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు అన్నీ కలిపి పేస్ట్ చేసి చేయబోతున్నానండి గ్రీన్ చికెన్ జాయింట్లతో. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి గ్రీన్ చికెన్ కావాల్సిన ఐటమ్స్: చికెన్ జాయింట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, జీడిపప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారా కావాల్సిన ఐటమ్స్? గ్రీన్ చికెన్ కావాల్సిన ఐటమ్ చూసారు కదండి. మనం ఇప్పుడు వంట మొదలు. ముందుగా మనం అంటే చికెన్ జాయింట్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, దీనికి మనం ఉప్పు, కారం, పసుపు, కారం, పసుపు, పెరుగు అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మనం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, పెరుగు, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు చక్కగా ఈ జాయింట్లకి పట్టాలండి. మనం చేయబోయేది వంట వచ్చేసి గ్రీన్ చికెన్ జాయింట్తో గ్రీన్ చికెన్ చేయబోతున్నాం అండి. చక్కగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రం కలుపుకొని మనం హాఫ్ అన్ అవరు చక్కగా మూత పెట్టుకొని నాననివ్వాలి చికెన్ని. అప్పుడు మీకు సాఫ్ట్గా చక్కగా ముక్క మొత్తం ఉడుకుద్ది అనమాట. చూసారా ఇవన్నీ చక్కగా మూత పెట్టుకొని ఒక అరగంట ఇదిగోండి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు మిక్సీ పట్టుకున్న పేస్ట్. ఇప్పుడు మనం వంట మొదలు పెట్టుకుందామండి. కూర గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాక తగినంత ఆయిల్, కరివేపాకు, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామండి.
గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పౌడరు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్ చక్కగా కలుపుకోవాలి. చూసారా, గ్రీన్ జాయింట్ చికెన్ చక్కగా ఉడుకుతున్న తయారవుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇంతేనండి, గ్రీన్ చికెన్ అయిపోయింది, రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వడ్డించుకుని తింటమే. ఇదిగోండి, ఎంతో టేస్టీగా తయారైన గ్రీన్ చికెన్ చికెన్ జాయింట్లతో గ్రీన్ చికెన్ వైట్ రైస్ అండి. నిమ్మకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చక్కగా వేడివేడి అన్నంలో వడ్డించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రీన్ చికెన్ వైట్ రైసు చూసారా, ఎంతో టేస్టీగా తయారైన గ్రీన్ చికెన్. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.